హలో అండ్ వెల్కమ్ టు రివ్యూ. పుష్ప 2 కమర్షియల్ మూవీనే కదా, ఇందులో డీటెయిలింగ్ ఏముంది అని మీరు అనుకోవచ్చు. బట్ అక్కడ ఉంది ఎవరు? సుకుమార్. ప్రతి సీన్లోనూ ఎఫర్ట్స్ పెడతారు. అసలు పార్ట్ 1ని పార్ట్ 2ని ఎంత స్ట్రాంగ్గా లింక్ చేశారు, పార్ట్ 3కి లీడ్ ఏమిచ్చారు, ఇంతకీ లాస్ట్లో వచ్చిన విలన్ ఎవరు, సినిమాలో మీరు మిస్ అయిన ఎలివేషన్స్ ఏంటి, పుష్ప 2లో ఎక్స్ప్లోర్ చేసిన థీమ్స్ ఏంటి, వాటిని పార్ట్ 1లోనే ఎంత బాగా ముందే రాసుకున్నారో. అసలు రప్ప ఫైట్లో వైలెన్స్ తప్ప డీటెయిలింగ్ లేదు అనుకున్నారు చాలా మంది. కానీ ఆ ఫైట్ కూడా మాస్టర్ఫుల్లీ క్రాఫ్టెడ్ సీక్వెన్స్. అలానే రష్మిక క్యారెక్టర్ కి లస్ట్ ఎక్కువని ఎక్కడో కామెంట్స్ లో చూశాను. ఆ పాయింట్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. మెయిన్ గా సుక్కు సార్ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. ఈయన సెట్స్ లో మూవీ రాస్తారు, ఎందుకంత డిలేస్ అని కామెంట్స్ చాలానే వచ్చాయి. వాటి గురించి కూడా చెప్తాను. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో ఎండ్ అయిపోయేసరికి సుకుమార్ గారి మీద రెస్పెక్ట్ డబుల్ అవుతుంది, నాది గ్యారంటీ. నో లెట్స్ బిగిన్. ఫస్ట్ అలిగేషన్స్ తోనే స్టార్ట్ చేద్దాం. సుక్కు సార్ సీన్స్ అన్ని సెట్ లో రాశారు అని అన్నారు కదా, అయితే ఆయన బ్రిలియన్స్ ఎంత అంటే అన్ని సీక్వెన్సెస్ ని స్టిచ్ చేశారు. ఎగ్జాంపుల్, ఒక సీక్వెన్స్ తీసుకుంటే ఆ సీక్వెన్స్ ఎండింగ్ షాట్ నెక్స్ట్ సీక్వెన్స్ లో ఫస్ట్ షాట్ కి లీడ్ వస్తుంది. అలా ట్రాన్సిషన్స్ తో షార్ట్స్ అన్ని స్టిచ్ చేశారు ఆయన. సో దట్ ఆయన సెట్ లో రాసినా కూడా ఎలా కనెక్ట్ చేశారనే డౌట్ వస్తుంది. సినిమాలు లీనియర్ గా తీయరు. ఈ రోజు మాల్దీవ్స్ ఎపిసోడ్ షూట్ చేస్తే నెక్స్ట్ పుష్ప సాంగ్ తీసి ఉండొచ్చు. అసలు ఈ ట్రాన్సిషన్స్ ఎక్కడ యూజ్ చేశారని అంటారా? స్టార్టింగ్ లో రావు రమేష్ క్యారెక్టర్ ని సీఎం చేస్తాను మాటిచ్చి ఇంటికి వచ్చి సీఎం గారు వచ్చే డేట్ చెప్తాడు పుష్ప. క్యాలెండర్ లో ఢిల్లీ ఇండియా గేట్ ఉంటుంది, దానికి మ్యాచ్ కట్ లాగా నెక్స్ట్ ఇమేజరీ ఇండియా గేట్ తో సీన్ ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది. అండ్ శ్మశానంలో సిండికేట్ మెంబర్ చనిపోయాక రావు రమేష్ అంబాసిడర్ కార్ ఎక్కుతారు. ఆ కార్ నెక్స్ట్ షాట్ లో బన్వర్ ఉన్న స్టేషన్ ముందు ఆగుతుంది. ఇది కంటిన్యూస్ కట్. అండ్ సెకండ్ హాఫ్ లో బన్వర్ ని పుష్ప ఓడించేశాక బన్వర్ దక్ష దగ్గర ఛాలెంజ్ చేస్తాడు, అంటే అనసూయ దగ్గర ఛాలెంజ్ చేస్తాడు. ఆట అయిపోలేదు, అసలు జాతర ఇప్పుడు మొదలైంది అని గన్ తీసి షాట్స్ ఫైర్ చేస్తాడు. అలా 3 షాట్ ఫైర్ అవ్వగానే అది జువ్వకి షాట్ కి కట్ చేస్తారు. హింటింగ్ జాతర ఎపిసోడ్. ఇక్కడ వరకు మూవీ అంతా ఆర్గానిక్ గా వెళ్తుంది. జాతర అనేది అవుట్ ఆఫ్ బ్లూ వచ్చినట్టు ఉండకూడదని చెప్పి జాతరకి కూడా ముందే లీడ్ ఆ సీన్ లో లేని క్యారెక్టర్ తో ఇప్పిస్తారు. ఇదే సుకుమార్ బ్రిలియన్స్. అండ్ ఇక్కడ కొత్త కాన్ఫ్లిక్ట్ ఓపెన్ అవుతుంది. ఈ ట్రాన్సిషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని సీన్స్ ని టైట్ గా లింక్ చేస్తాయి. సెట్స్ లో రాస్తే ఇవన్నీ ఎలా ఇంక్లూడ్ చేశారు అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్, మూవీ స్ట్రక్చర్. సుక్కు సార్ ఎంత సెట్స్ లో రాశారు అని మీరు అనుకున్నా కూడా ఆయన సెట్ లో రాసేది ఫైనల్ డ్రాఫ్ట్. అంటే ఇనీషియల్ డ్రాఫ్ట్ స్క్రిప్టింగ్ దగ్గర పెట్టుకొని కొత్త ఐడియాస్తో అలా మల్టిపుల్ టైమ్స్ స్క్రిప్ట్ ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. అంతేగాని స్క్రిప్ట్ లేకుండా ఏం సెట్కి వచ్చారు. ఆల్రెడీ సీన్ డైరెక్షన్ ఉండి ఉండొచ్చు. కావాలంటే పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2 స్ట్రక్చర్ అండ్ ఎమోషనల్ బీట్స్ సిమిలర్గా ఉంటే చూడండి. పుష్ప 1లో ఓపెనింగ్ సీన్ స్టార్ట్ అయ్యేది సమ్వేర్ ఇన్ ఫ్యూచర్. పుష్ప 1లో ఎలా స్టార్ట్ అవుతుంది? తను సిండికేట్ కోసం లారీ చెక్ పోస్ట్ దాటిస్తూ పోలీసులు పట్టుకుంటే బేరం మాట్లాడతాడు. ఇక్కడ సీన్ ఎలా ఎండ్ అవుతుందో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పుష్ప 2 కూడా స్టార్ట్ అయ్యేది సమ్వేర్ ఇన్ ఫ్యూచర్, జపాన్లో. తన డబ్బు అక్కడ ఉండిపోతే రిట్రీవ్ చేసుకోవడానికి వస్తాడు. ఇక్కడ సీన్ ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే ముందు ఏమవుతుంది? నేను ఇండియన్ అంటాడు. పార్ట్ 1లోనే పక్కా తెలుగు అంటాడు. ఈ పక్కా తెలుగు అనే డైలాగ్ అన్ని లాంగ్వేజెస్లోని సేమే. కానీ పార్ట్ 2కి పుష్ప ఇండియన్ లెవెల్కి వెళ్ళింది. సో ఆ రిప్రజెంటేషన్ నే ఇంట్రోలో చూపించారు. పుష్ప 1లో స్టార్టింగ్ ఎలివేషన్ తో స్టార్ట్ అయినా తన వల్నరబిలిటీ దగ్గర సీన్ వస్తుంది. సేమ్ పుష్ప 2లో కూడా తన చిన్నప్పుడు ట్రామాస్ ని, ఇంటి పేరు అంటే ఐడెంటిటీ థీమ్ ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇలా బేసిక్ స్ట్రక్చర్ పార్ట్ 1కి సింక్లోనే ఉంటుంది. పార్ట్ 1లో పోస్ట్ ఇంటర్వెల్ శ్రీవల్లిని జాలీరెడ్డి నుంచి కాపాడతాడు పుష్ప. పార్ట్ 2 జాతరలో కూడా సేమ్. అమ్మాయిల్ని ఏడిపిస్తే కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది అండ్ దాన్ని రీపర్కషన్స్ పుష్ప ఫేస్ చేయాల్సి వస్తుంది. పార్ట్ 1లో అందరూ హంట్ చేయడానికి వస్తారు. పార్ట్ 2లో రప్ప సీక్వెన్స్ కి లీడ్ చేస్తూ అందరినీ శత్రువులు చేసుకుంటాడు. అండ్ సుకుమార్ గారి డీటెయిలింగ్ లేకుండా ఏది చేయరు అని మీకు కూడా బాగా తెలుసు. రామేశ్వరం ఎపిసోడ్ లో పుష్ప విన్ అయిపోతాడు అనుకుంటాం, కానీ ఆ సీన్ లో బన్వర్ సింగ్ షెకావత్ కూడా విన్ అవుతాడు. సో యానిమల్ లో యాక్ట్ చేసిన ఈ క్యారెక్టర్, సో పుష్పకి డీల్ ఇచ్చిన అతను అక్కడ నుంచి పారిపోతుంటే కార్ క్రాష్ అవుతుంది. ఆ కార్ క్రాష్ అవ్వగానే జక్కారెడ్డి చనిపోతారు. మీరు రీలోడెడ్ వర్షన్ చూస్తే ఈ సీన్స్ చూడొచ్చు. సో ఇక్కడ షెకావత్ డబ్బులు హవాలా ఎవరి దగ్గర కలెక్ట్ చేసుకోవాలో తెలియకూడదు అని చెప్పి అతన్ని చంపేస్తారు. అందుకే ఇంట్రో సీన్ జపాన్లో స్టార్ట్ అవుతుంది. పుష్పాని కూలీగా చేస్తానని షెకావత్ అంటాడు కదా, ఛాలెంజ్ కూడా చేస్తాడు. అందుకే ఓపెనింగ్ సీన్ అంతా ఛాలెంజింగ్ గా ఉంటుంది. పుష్ప డబ్బులతో వస్తే సిండికేట్ తందే, లేదంటే కూలీగా మారిపోతాడు.
అందుకే కూలీగానే వెళ్ళి జపాన్ నుంచి డబ్బులు తీసుకురావాలి అని అనుకుంటాడు. అదే కంటైనర్ లో ఫుడ్, బెడ్ అన్ని ఉన్నట్టు చూపిస్తారు. సో దాట్ పుష్ప 30 to 40 days ఉండగలడని చెప్పి. ఇక్కడ పుష్ప ఆ హవాలా నోట్ చూపిస్తాడు కాబట్టి ఫైట్ అవుతుంది. హిరోషి వస్తాడు, కానీ పుష్ప వరకు డబ్బులు ఎందుకు రాలేదు అనే డీటెయిలింగ్ కూడా పెడతారు. జపాన్ ఎపిసోడ్ మళ్ళీ లేటర్ ప్రీ క్లైమాక్స్ కి ముందు చూపించినప్పుడు పుష్ప వాటర్ నుంచి బయటికి రావడం చూపిస్తారు. అది కూడా యాక్స్ తో అందరినీ నరికేస్తాడు. కావాలంటే ఈ షాట్ లో వీపు మీద మార్క్స్ చూడండి. ఈ షాట్ లో హిరోషి తన కింద ఉన్న అతను అడుగుతాడు, మనీ ఇండియాకు పంపావా లేదా అని చెప్పి. ఎప్పుడైతే పుష్ప బయటికి యాంకర్ మీద వచ్చి హవాలా నోట్ చూపిస్తాడో డోంట్ షూట్ అని హిరోషి అంటాడు. కానీ షూట్ చేయడానికి చూసేది డబ్బులు నొక్కారనుకున్నవాడు. అందుకే హిరోషి అతన్ని కాల్చేస్తాడు. ఈ సీన్ లో మంచి పే ఆఫ్ ఉంటుంది. అండ్ పుష్ప మొత్తంలో నాకు చాలా బాగా అనిపించిన ఆస్పెక్ట్ ఏంటి అంటే, పుష్ప అండ్ బన్వర్ సింగ్ షెకావత్ ఎప్పుడు ఫిజికల్ గా యుద్ధానికి దిగరు. ఎస్, వాళ్ళకి కోపం వస్తే గన్స్ పాయింట్ చేసుకుంటారు అండ్ స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటారు. బట్ ఒకరినొకరు హర్ట్ చేసుకునే సీన్ ఒక్కటి కూడా ఉండదు. ఒక పంచ్ కూడా కొట్టుకోరు. ఇన్ఫాక్ట్ పుష్పకి బన్వర్ ని ఎలా డీల్ చేయాలనేది కాన్ఫ్లిక్ట్ లానే ఉంటుంది. అండ్ ఇక్కడ బన్వర్ హవాలా లూప్ తో పుష్ప మీద మైండ్ గేమ్ ప్లే చేస్తాడు. వీళ్ళ మధ్య జరిగేవి మొత్తం మైండ్ గేమ్సే. అందుకే పుష్ప ఆ లూప్ రిపీట్ అయితే 10 సార్లు రాలేడు. కాబట్టి ఈ హవాలాలు ఇవన్నీ వద్దు, ఒక స్టాంప్ మీదనే అంతా నడవాలని చెప్పి స్టాంప్ వేస్తాడు. అగైన్ ఈ స్టాంప్ పార్ట్ 1 కి రెఫరెన్స్. ఆల్సో హిరోషి ఎక్కడైతే షూట్ చేశాడో ఆ వూండ్ అంటే ఆ దెబ్బ నుంచి వచ్చిన రక్తంతోనే స్టాంప్ వేస్తాడు పుష్ప. దిస్ ఈస్ సుకుమార్ రైటింగ్. ఈ బ్లడ్ మార్క్ ఉన్న స్టాంప్ పడితే అది పుష్పది అని అర్థం. అండ్ నాకు ఈ హీరో అండ్ విలన్స్ మధ్య మైండ్ గేమ్స్ చూస్తే నాన్నకు ప్రేమతో సినిమాలో బాల్స్ గేమ్ గుర్తొస్తుంది. గేమ్ ఆఫ్ చెస్ లాగా ఒకరినొకరు ట్రిక్ చేసుకుంటారు. ఎగ్జాంపుల్, పుష్ప ఇంటర్వెల్ కి ఛాలెంజ్ చేస్తాడు సరుకు దాటిస్తానని చెప్పి. ఈ సీన్ కి పే ఆఫ్ కూడా విజువల్ గా ఇస్తారు. ఎలానో చెప్తా చూడండి. పుష్పలో ఈ బ్రిడ్జెస్ కి మంచి ప్రామినెన్స్ ఉంది. అండ్ పార్ట్ 1 లింక్ ఇక్కడే చూడొచ్చు. పార్ట్ 1 లో పుష్ప ఎన్నిసార్లు స్మగ్లింగ్ చేసినా అది వాటర్ లోనే అవుతుంది. స్టార్టింగ్ లో లారీ వాటర్ లోనే పడేస్తాడు, లేటర్ గోడౌన్ దగ్గర వాటర్ లో పడేసి తర్వాత రిజర్వాయర్ గేట్స్ ఎత్తేయమంటాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. బన్వర్ అంచనా వేయగలడం తెలుసు, వాటర్ లెవెల్ చాలా లో ఉంటుంది. అండ్ ఇక్కడ బన్వర్ సడన్ గా మందు బాటిల్ విసిరేసి బబుల్ సౌండ్ రావాలి కదా, రాయికి ఎలా తగిలింది అనే సీన్ వచ్చేస్తే చూసే మనకి ప్లాట్ కన్విన్స్ లానే అనిపిస్తుంది. అందుకే అలాంటి బ్రిడ్జ్ దగ్గర ఒక సిండికేట్ మెంబర్ ని వాటర్ లో తోసి చంపేసినట్టు ముందు ఇంకో సీన్ పెట్టి చూపిస్తారు సుకుమార్ గారు. పుష్ప 1 లో కూడా బ్రిడ్జ్ ని ముందే ఎస్టాబ్లిష్ చేస్తారు. శ్రీవల్లి సీన్స్ ని బ్రిడ్జ్ మీద ప్లాన్ చేస్తారు. లేటర్ ఆ బ్రిడ్జ్ దగ్గర డ్యామ్ సీన్ అవుతుంది. ఇలా ఒక ప్లేస్ ని ముందే ఎస్టాబ్లిష్ చేయడం వల్ల ప్లాట్ కన్విన్సెస్ లాగా అనిపించదు. కమింగ్ బ్యాక్, ఇక్కడ వాటర్ లో మూవ్ చేస్తాడని బన్వర్ అనుకుంటాడని పుష్పకి తెలిసి వాటర్ రూట్ లో ఫేక్ సరుకు పెట్టి అసలు సరుకును మాత్రం కార్ట్స్ లా మార్చి ఫార్మర్స్ తో పంపిస్తాడు. ఈ ఫార్మర్స్ వెళ్లే కార్ట్ ని లారీ ఢీ కొట్టిందని చెప్పి న్యూస్ లో జాలిరెడ్డి సీన్ అప్పుడు వేస్తారు. ఇక్కడ బాల్స్ గేమ్ ఎనాలజీ ఎందుకు ఇచ్చామంటే, బేసిక్ గా జగ్గుబాయ్ అభిరామ్ తెలివైన వాడికన్నా తెలివైన వాడు అని అనుకుంటాడని తనకు ఒక బాల్ సజెస్ట్ చేస్తాడు. అందుకే అభిరామ్ దానికి ఒక స్టెప్ అహెడ్ ఉండి బాల్ ని కరెక్ట్ గా పిక్ చేసుకుంటాడు. సేమ్ ఇక్కడ కూడా అంతే. బన్వర్ ని డబుల్ క్రాస్ చేయడంలో పుష్ప ఎప్పుడు దట్టే. అందుకే సరుకుని తెలివిగా దాటిచ్చేస్తాడు. అండ్ ఈ సీన్ కి పే ఆఫ్ ఉంటుందన్నాను కదా, శేషాచలం చుట్టూ కంచెనే ఉంటా అని బన్వర్ ఇంటర్వెల్ కి చెప్తాడు. పుష్ప అంటే ఫైర్ సీన్ లో ఫస్ట్ షాట్ చూడండి కావాలంటే. పుష్ప వచ్చి కంచె మీద తన కాలు పెడతాడు. అండ్ దాక్ష బన్వర్ ని పుష్ చేయడానికి వెళ్ళినప్పుడు తన ప్యాంట్ వెతుక్కుంటా ఉంటాడు. ఆ ప్యాంట్ మీద అనసూయ కూర్చొని ఉంటుంది. సేమ్ ఇదే సీన్ పార్ట్ 1 లో బాంబర్ది 7 దగ్గర మంగళం సీన్ కి అవుతుంది. ఆల్సో పుష్ప 1 లో పుష్ప ఇంట్రో షాట్స్ గుర్తున్నాయి కదా, కూలీగా వస్తాడు, అక్కడే రోడ్డు మీద కూర్చుంటాడు, వెహికల్లో అందరితో పాటు కలిసి పనికి వెళ్తాడు. ఈవెన్ చెట్టు కొట్టే ముందు కూడా పూజ చేసి దండం పెట్టుకున్నాకే కొడతాడు. సేమ్ షాట్స్ సేమ్ సీక్వెన్స్ లో బన్వర్ కి కూడా పెడతారు. సో పుష్ప ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో బన్వర్ కూడా పార్ట్ 2 లో అక్కడి నుంచే సేమ్ అలానే స్టార్ట్ అవుతాడు. ఇక్కడ నుండే వాళ్ళకి ప్యారలల్ జర్నీస్ అనేవి క్రియేట్ చేశారు సుక్కు గారు. పుష్పలో మీరు క్యారెక్టర్ డైనమిక్స్ చూస్తే సుక్కు సార్ పెట్టిన ఎఫర్ట్స్ అర్థమవుతాయి. మామూలుగా మూవీస్ లో క్యారెక్టర్స్ 1 డైమెన్షనల్ ఉంటాయని మా రివ్యూస్ లో అంటూ ఉంటాం కదా, కానీ ఇక్కడ క్యారెక్టర్స్ అలా కాదు, వాళ్ళ మధ్య చాలానే నడుస్తాయి. ఈ సీన్ లో దాక్ష ముందు లూసర్ గా కనపడడం బన్వర్ కి నచ్చదు. ఆమె ఇన్స్టిగేట్ చేయడంలో ముందుంటుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ లో మంగళం సీను ఇంట్రో అప్పుడు ఏమవుతుంది, మంగళం సీను సిగరెట్ వెలిగించుకోవడానికి చూస్తే పుష్ప అగ్గిపొల్ల వెలిగించి పెడతాడు, కానీ కొంచెం డిస్టెన్స్ లో పెడతాడు. అది లైట్ చేసుకోవాలి అంటే మంగళం సీను కొంచెం కదలాలి, కానీ ఆ అగ్గి వేలికి అంటుకున్నా కదలకుండా ఉంటాడు పుష్ప.
ఇది మీకు తెలిసిందే. సేమ్ ఇదే సీన్ చాలా సింపుల్గా చూపిస్తారు ఇందులో. బ్రిడ్జ్ మీద మంగళం సీను సిగరెట్ వెలిగించుకోవడానికి చూస్తూ ఉంటే ఆ సిగరెట్ బన్వర్ తీసుకుంటాడు. మంగళం సీనుకి తను భయపడడు అని ఇలా సింపుల్గా చెప్పారు, అందుకే తను మెయిన్ విలన్ అయ్యాడు. ఇది ఒక్కటే అనుకున్నారేమో, ఇంకా చాలా సీన్స్ ఉంటాయి. రావు రమేష్ క్యారెక్టర్ మామూలుగా బన్వర్ని ఎస్పీ అని అంటాడు, కానీ ఇంటర్వెల్ సీక్వెన్స్లో బన్వర్ని వాటర్ నుంచి తీస్తున్నప్పుడు సార్ అని అంటాడు. ఎందుకంటే బన్వర్ని సార్ అని రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎవరైనా తన ఈగోకి బలవ్వాల్సిందే. అందుకే రావు రమేష్ క్యారెక్టర్ కూడా బన్వర్ ముందు తగ్గుతాడు. అండ్ బన్వర్ క్యాన్ డామినేట్ ఎనీవన్ ఎక్సెప్ట్ ఫర్ పుష్ప. పుష్ప విషయానికి వస్తే పుష్ప రావు రమేష్ ని సార్ అని అంటాడు, ఎందుకంటే సిండికేట్ ప్రెసిడెంట్ చేసింది ఆయనే కాబట్టి. అలానే జక్కారెడ్డిని జక్కారెడ్డి అన్న అని అంటాడు, ఎందుకంటే తనే పుష్పని ముందుకు తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టింది. ఆల్సో తన వైఫ్ శ్రీవల్లి, వాళ్ళ అమ్మ, ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్పినా వాళ్ళ దగ్గర పుష్ప తగ్గే ఉంటాడు. దేనికి నో చెప్పడు. పుష్ప వల్నరబుల్ సైడ్ ఫ్యామిలీనే, అండ్ తనకి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోడు పుష్ప. కానీ రావు రమేష్ క్యారెక్టర్ బన్వర్ దగ్గర అంటారు కదా, పుష్ప నా మాట వింటాడు, కూలీగా ఉండేవాడిని సిండికేట్ హెడ్ చేసింది నేనే అని అంటాడు. అందుకే లేటర్ ఇన్ స్టోరీ రావు రమేష్ జగ్గుపై సైడ్ తీసుకున్నప్పుడు నీలాంటోడికి సపోర్ట్ చేయడం తప్పని చెప్పి తనకి కూడా రివర్స్ అయిపోతాడు పుష్ప. దానికి ముందు మాత్రం ఎంపీ గారు సారీ చెప్పమన్నారు అని ఆలోచిస్తాడు. ఎప్పుడైతే జక్కారెడ్డి స్ట్రైట్ గా వచ్చి సారీ చెప్పు పుష్ప అని అంటాడో అప్పుడు కదులుతాడు. నిజంగా అన్నలా చూస్తాడు కాబట్టి వింటాడు. ఇదే లేటర్ జాలీరెడ్డి సీన్ లో చెప్తాడు, బంగారం లాంటి మనిషిని పోగొట్టుకున్నా, రుణపడి ఉన్నా అని చెప్పి, కావాలంటే ప్రాణం తీసుకున్నాను అంటాడు. తన పని చేస్తూ పోయాడు కాబట్టి ప్రాణం కూడా ఇవ్వడానికి వెనకాడాడు. ఇలాంటి ఎలివేషన్సే క్యారెక్టర్ కి ఇంకా కనెక్ట్ అయ్యేలా చేసేది. అందుకే జాలీరెడ్డి సీక్వెన్స్ ఇస్ ద బెస్ట్ సీన్ అని చెప్తాను నేను. అండ్ పార్ట్ 1 లో జాలీరెడ్డి ఈగోని భలే చూపిస్తారు. నేను వెళ్ళి మా అన్నకి చెప్పే టైప్ కాదు అంటాడు. డబ్బులు ఇస్తా అంటే తీసుకోడు జాలీరెడ్డి, చంపడానికి గన్ ఇస్తే తీసుకుంటాడు. అయితే ఈ సీక్వెన్స్ లో పుష్పకి బుల్లెట్ తగలదు అని ముందే ఒక షార్ట్ లీడ్ ఉంటుంది. పుష్ప మాట్లాడుతుండగా ఆ సీన్ లో లెగ్స్ కి స్ట్రాప్ వేసుకుంటా ఉంటాడు జాలీరెడ్డి. ఇక్కడ కోపంగా స్ట్రాప్ వేసుకుంటాడు, అందుకే తను పుష్పాని కాల్చుతున్నప్పుడు స్లిప్ అయిపోతాడు, బుల్లెట్ కూడా మిస్ అయిపోద్ది. సేమ్ పుష్ప 1 సెకండ్ హాఫ్ మిడ్ పాయింట్ లో తనకి చావు కళ్ళ ముందు ఉన్నప్పుడు మిస్ అయిపోతాడు. అది కూడా జాలీరెడ్డి రివెంజ్ ట్రాకే. ఆల్సో పుష్ప 2లో బాగా నచ్చింది ఏంటి అంటే పార్ట్ 1 క్యారెక్టర్స్ కి ఎలివేషన్స్ ఇవ్వడం. మంగళం శ్రీను అన్న పెద్ద పులి అని చెప్పి ఇంటర్వెల్ కి ఇస్తాడు. ఆల్సో మంగళం శ్రీను పుష్పకి భయం లేదు అని బాగా అసెస్ చేస్తాడు. అందుకే ఎలివేషన్స్ అన్ని తన నుంచి వస్తాయి. జాలీరెడ్డి సీన్ ఎండ్ అయ్యేది తన ఎలివేషన్ తోనే. డబ్బులు తీసుకున్నప్పుడే మనసు గెలిచావని అంటాడు పుష్ప. వాళ్ళిద్దరి మధ్య రివెంజ్ ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తారు లేటర్ పార్ట్ కి. అండ్ పుష్పలో ఇంకో ఎలివేషన్ మీరు మిస్ అయ్యారు భయ్య. రావు రమేష్ పొలిటీషియన్ అంటే ఇంతే అప్ప, బట్టలు ఇప్పేయడానికన్నా రెడీ అని చెప్పినప్పుడు పుష్ప సారీ చెప్తాడు అని అంటారు. అప్పుడు పుష్ప సారీ ఇలా చెప్పాలి అని చెవులు పట్టుకుని చూపిస్తాడు బన్వర్. పుష్ప రివర్స్ అయ్యాక కార్ మిర్రర్ లో చూసి ఒక గెస్చర్ చేస్తాడు. బన్వర్ సారీ ఎలా చెప్పమని అంటాడు, చెవులు పట్టుకొని ఇలా చెప్పమని చూపిస్తాడు. పుష్ప ఎగ్జాక్ట్ గా చెవుల దగ్గరకు వచ్చేలాగా తగ్గేదే అని 2 చేతులతో చేస్తాడు. బన్వర్ అడిగిన సారీని తిప్పి కొడతాడు. దిస్ ఇస్ సుకుమార్ ఎలివేషన్. ఆ పూల్ సీన్ లో ఎప్పుడైతే పుష్పని అందరూ సారీ చెప్పమని అంటారో పుష్ప తన ఎమోషన్స్ అన్ని బాటిల్ అప్ చేసుకుంటాడు. పుష్పకి తెలిసింది అదే, ఎప్పుడు ఏ ఎమోషన్ వచ్చినా వెంటనే చూపాడు. అలా లోపల దాచుకొని ఒక్కసారిగా బర్స్ట్ అవుతాడు. ఆ బర్స్ట్ అయినప్పుడే తను షైన్ అవుతాడు. ఈ సారీ ఎపిసోడ్ కూడా సేమ్ అంతే. ఇన్ఫాక్ట్ ఈ సారీ సీన్ నాకు చాలా ఇష్టం. ఇక్కడ కూడా పుష్ప సారీ చెప్పడం అనేది ఈవెంట్, కానీ తను చెప్తాడా లేదా అనేది మనకి స్టిల్ డౌటే. ఎందుకంటే పుష్ప ఎలాంటోడో మనకు తెలుసు, కానీ అట్ ద సేమ్ టైం చాలా మంది పుష్పని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ రావు రమేష్ చెప్తాడు, తర్వాత జక్కారెడ్డి చెప్తాడు, తర్వాత శ్రీవల్లి కూడా చెప్పేస్తే ఏమైపోద్ది, గొడవ సాల్వ్ అయిపోద్ది గప్ప అంటది. సో ఇట్లా ఒక్కొక్కరు కన్విన్స్ చేసే కొద్దీ పుష్ప లో ఫీల్ అవుతాడు. తనతో పాటు ఆడియన్స్ గా మనం కూడా లో ఫీల్ అవుతాం. కానీ సుకుమార్ గారు దీన్ని ఇంకా డిలే చేస్తారు. ఇక్కడ ఒక చిన్న న్యూయాన్స్ నాకు చాలా ఇష్టం. పుష్ప 1లో ఇంటర్వ్యూస్ లో ఎక్కడో సుక్కు గారు చెప్తారు, అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన దానికన్నా ఇంకా ఎక్కువ డెప్తే తీసుకొస్తారని చెప్పి యాక్టింగ్ లో చిన్న చిన్న న్యూయాన్సెస్ ఇంకా బాగా తీసుకొస్తారు అని అన్నారు. ఈ సారీ సీన్ లో పుష్పని 8కి రమ్మని చెప్తారు. బన్వర్ 9కి వచ్చి పుష్ప రాలేదా, గంట లేట్ అయింది కదా అంటాడు. అంటే పుష్పని గంట వెయిట్ చేయిద్దాం అనుకుంటాడు, కానీ పుష్ప కూడా లేట్ గానే వస్తాడు. ఆల్సో ఈ సీక్వెన్స్ లో ఫస్ట్ షాట్ చూసారా, పొయ్యి కింద నిప్పు పెట్టడం, ఆ ఫైర్ పుష్పనే. ఇందాక సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చాం కదా. ఈ సీన్ కి ముందే ఎలా ఎండ్ అవుతుందో మంగళం శ్రీను ఒక ఎనాలజీ ఇస్తాడు. చెప్పకపోతే చెప్పనట్టే ఉంటది, చెప్తేనే ఎందుకు చెప్పాడా
అన్నట్టు ఉంటుంది అని చెప్పి సీన్ని దీని మీదనే కన్స్ట్రక్ట్ చేస్తారు. ఇక్కడ సారీ చెప్పడానికి వచ్చినప్పుడు తన డౌన్ఫాల్ చూడాలనుకునే వాళ్ళందరినీ పెడతారు. పార్ట్ 1లో ఏ పోలీస్ అయితే తనని కొట్టి ఇంటి పేరు అడుగుతారో అతన్నే పెడతారు. ఏం పుష్ప గుర్తున్నానా అని అడుగుతాడు. ఇట్స్ లైక్ ఎన్ హ్యూమిలేషన్ అనేది మనకి పీక్ ఫీల్ అయ్యేలా సెట్ చేస్తారు. ఈవెన్ లోపలికి వెళ్ళాక కాసేపు అటు ఇటు చూస్తారు. తనని తానే కన్విన్స్ చేసుకుంటారు అని ఫీల్ వస్తుంది. మందు తాగడు, మధ్యలో నిద్ర వచ్చినట్టు తూలిపోతాడు. ఇలా డిలే చేసే కొద్దీ యాజ్ అన్ ఆడియన్స్ చూస్తున్న మనకి ఆ డ్రామా అనేది బిల్డ్ అవుతా వస్తుంది. ఇలా మొత్తం డ్రామాని డిలే చేసి ఫైనల్లీ సారీ చెప్పించడం ఒక ఎత్తు అయితే, వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళినట్టే వెళ్ళి వెంటనే రివర్స్ తిరిగి వచ్చి అంతకన్నా పెద్ద హ్యూమిలేషన్ చేయడం అనేది ప్రాపర్ హీరోయిక్ ఎలివేషన్. అప్పటిదాకా ఎంత తగ్గించారో సడన్ గా దానికి డబుల్ ట్రిపుల్ హై ఇచ్చారు. అండ్ ఈ సీన్ లో ఆ సాంగ్స్ పాడే అమ్మాయిని ముందే చూపిస్తారు. ఎందుకంటే లేటర్ వాళ్ళ ముందు తిట్టకూడదు అని బన్వర్ ని తక్కువ చేస్తాడు కదా. ఈ సీన్ లో ఫస్ట్ చూపించే షార్ట్స్ లో ఆ వాటర్ పూల్ కూడా ఉంటుంది. ఇది బన్వర్ వచ్చినప్పుడు చూపిస్తారు. పుష్ప కార్ ఆపినప్పుడు కూడా షార్ట్ దీని ముందే పెడతారు క్యూబా. పుష్ప వచ్చి రాగానే ఆ పూల్ లోకి బాటిల్ కూడా విసిరేస్తాడు. ఇదే ముందు ఎందుకు చూపిస్తారంటే ఇప్పుడు పుష్ప రివర్స్ గేర్ వేసుకొని వచ్చినప్పుడు ఫుల్ ఆన్ స్పీడ్ ఉంటుంది కట్. బన్వర్ ని గుద్దేసిన తర్వాత ఏమైందని చెప్పి చూపించరు. నెక్స్ట్ షాట్ డైరెక్ట్ గా ఎంపీ గారి పాయింట్ ఆఫ్ వ్యూ కి మారుస్తారు. ఎందుకంటే సారీ చెప్పించాలి అని చెప్పి ట్రై చేసిన ఆయనే కదా. అండ్ పుష్ప పూల్లో యూరినేట్ చేస్తూ ఉంటే అందులో బన్వర్ ఉంటాడు. ఇప్పుడు ఇదే కట్ ముందే పూల్ చూపించకుండా చేస్తే పూల్ ఎక్కడి నుంచి వచ్చింది సార్ అని అంటారు చాలా మంది. ఒక సెన్స్ ఆఫ్ డైరెక్షన్ ఇస్తారు ఆడియన్స్ కి. అండ్ ఇక్కడ కూడా ప్యూర్ సుకుమార్ గారి డైరెక్షన్ కనపడుతుంది. బన్వర్ కి జరిగిన అవమానంకి బన్వర్ షాక్ లో ఉంటాడు. అందుకే వాటర్ లో నుంచి బయటికి తీసేప్పుడు పుష్ప మోనోలాగ్ అంతా చెప్పేప్పుడు జోన్ అవుట్ అయి ఉంటాడు. వాళ్ళు వాటర్ తో తనకి స్నానం చేయించిన నా మీద పోసాడు అని రియలైజ్ అయ్యి అప్పుడు గన్ను పట్టుకుంటాడు. ఇదే కాన్ఫ్రంటేషన్ వేరే ఎవరైనా సరే వాటర్ పూల్ లో ఉన్నప్పుడు మొత్తం స్టార్ట్ చేస్తాడు. బట్ ఇక్కడ సుక్కు సార్ పుష్పకి ఎలివేషన్ ఇచ్చి తను రైజ్ అయ్యాకే మళ్ళీ బన్వర్ కి ఎలివేషన్ ఇస్తారు. బన్వర్ ఎంపీతో మాట్లాడుతున్నప్పుడు పుష్ప సారీ చెప్తాడా అని అంటాడు. కానీ పుష్ప సారీ చెప్పాక పుష్ప సారీ చెప్పింది అని అంటాడు. ఆల్సో ఇక్కడ తను రికార్డ్ చేయాలనుకుంటాడు కాబట్టే సాంగ్స్ ఆపేయండి అని అంటాడు. ఒక స్ట్రాంగ్ హీరోని రాయాలంటే విలన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇమాజిన్ ఇలాంటి ఇన్సల్ట్ తర్వాత విలన్ పడిపోతాడు, తన గ్రాఫ్ పడిపోద్ది. కానీ ఆ విలన్ ని ఎంత స్ట్రాంగ్ గా రాసుంటే పుష్పకి ఆపోజిట్ ఫోర్స్ అవుతాడు. సుక్కు సార్ బేసిక్ గా రాస్తున్నప్పుడే ఆయనే ఎడ్జ్ లోకి పుష్ చేసుకుంటారు అనిపిస్తుంది. లేటర్ ఆ ఎడ్జ్ నుంచి బయటకు వచ్చే సీన్ రాసినప్పుడు హై వస్తుంది. ఈ సీన్ లో అదే కనబడుతుంది. బన్వర్ గ్రాఫ్ ఇంటర్వెల్ కి డౌన్ అయిపోవచ్చు, కానీ బన్వర్ ఛాలెంజ్ చేస్తాడు, ఓడిపోతాడు, మళ్ళీ ఇంకో పెద్ద ప్లాన్ తో వస్తాడు. ఇది స్ట్రాంగ్ రైటింగ్. అండ్ బన్వర్ ని జోకర్ చేశారు అని చాలా మంది కామెంట్స్ చేశారు. కానీ అసలు పుష్ప ఛాలెంజ్ చేసిందే అది కదా, నిన్ను ఇర్రెలెవెంట్ చేస్తా అనే కదా అంటాడు. అండ్ పుష్ప అచీవ్స్ దట్. బట్ పుష్ప సైడ్ కోలేటర్ కూడా అంతే ఉంటుంది. బన్వర్ ఏమి ఈజీగా ఓడిపోడు, పుష్ప తనని చంపకుండానే చంపాడు అని దాక్షతో అంటాడు. సేమ్ బన్వర్ సింగ్ షెకావత్ ఇంటెంట్ కూడా అదే, పుష్పని ఓడించాలి తప్ప చంపకూడదు. ఇట్స్ అన్ గేమ్ ఆఫ్ ఈగో. దీనికి ఎర్లీ రెఫరెన్సెస్ కూడా ఉంటాయి. పుష్ప ఉంటాడని ధైర్యం చూసుకునే ఆ బిచ్చారెడ్డి భయపడడు, అందుకే చంపేసినప్పుడు లాస్ట్ సెకండ్ లో భయపడ్డాడు అంటాడు. ఇది గుర్తుపెట్టుకొని మళ్ళీ లాస్ట్ లో మాడుకుందాం. అండ్ మీరు సరిగ్గా చూస్తే పుష్పకి బన్వర్ కి స్టేజింగ్ ఈక్వల్ గా చేశారు. ఇది ట్రైలర్ లో షార్ట్స్ అన్ని ప్యారలర్స్ కట్ చేసినప్పుడే అర్థమైంది. ఇది కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు జాతర ఎపిసోడ్, ఇందులో అల్లు అర్జున్ తాండవం చూస్తాం మనం. అయితే ఈ సీక్వెన్స్ బిగినింగ్ లోనే కావేరి ఒక ఆఫర్ ఇస్తుంది. తాత చేయి నా దగ్గరే ఉంది చిన్నాయన అని అంటది. కానీ పుష్ప ఏం మాట్లాడాడు. జనాలు సుకుమార్ చేయిని గురించి మర్చిపోయారని సింపుల్ గా మాట అనేసారు భయ్య. కానీ ఆయన ప్రతి సీన్ కి లీడ్ రాసుకున్నారు. మళ్ళీ క్లైమాక్స్ లో కావేరిని చైనిచ్చి చిన్నానికి వేయినాయన అంటుంది. ఆల్సో పెన్నమ్మ అని పిలవకని శ్రీవల్లి అంటుంది. లాస్ట్ లో చైనిచ్చాక ఇప్పుడు పిలవచ్చా అని అంటుంది కావేరి. ఇలా ప్రతి క్యారెక్టర్ కు ఒక పే ఆఫ్ ఇస్తారు. ఇంతకీ ఈమె పేరేంటో తెలుసా? పావని కర్ణం. ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ కూడా రివీల్ చేశారు. సుక్కు సార్ ఆమె క్యారెక్టర్ పేరు కావేరి అని ఎందుకు పెట్టారో కూడా చెప్పారు ఆవిడ. తర్వాత డిసైడ్ చేశారు ఏ యాక్టర్ ఏ క్యారెక్టర్ అని చెప్పి. సో అలా డిసైడ్ అయింది కావేరి. యాక్చువల్లీ కావేరి అన్న రోల్ అప్పుడు నేమ్ కూడా ఏం ఫిక్స్ అవ్వలేదు. ఇప్పటి వరకు మీకు ఎవరికి చెప్పను, ఒక సీక్రెట్ చెప్తాను. ఓకేనా? కావేరి పేరు ఎప్పుడు ఫిక్స్ అయింది తెలుసా? ఎప్పుడు? జాతరలో ఫిక్స్ అయింది. ఓ యా. అప్పటి వరకు అందరూ పావని 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 అంటున్నారు. ఓకే, పావని క్యారెక్టర్ నేమ్ అని ఫిక్స్ అయిపోయారు. అసలు మీ ఒరిజినల్ పేరు ఏంటి అనేవాళ్ళు. సార్ నా పేరు పావని అన్న. ఓకే, అది క్యారెక్టర్ నేమ్ కదా. కాదు అని చెప్పి దెన్ ఎవ్రీబడి థాట్ పావని. సడన్ గా జాతర సీక్వెన్స్ అది ఫస్ట్ టైం చిన్నాన్ని చూసి పిలిచేది కదా, మా చిన్న వచ్చిండారని. అక్కడ ఆ సీక్వెన్స్ ముందు మీకు నామకరణం చేసి ఉండారు తెలుసా అన్నారు ఎవరు. ఏంటి అన్న, కావేరి మీ పేరు అని. ఓ
ఓ నైస్ నేమ్, ఐ లవ్ కావేరి. ఎందుకు పెట్టున్నారో తెలుసా అని, కావేరి రివర్ విచ్ విల్ యునైట్ తమిళనాడు అండ్ కర్ణాటక, అదొక మీనింగ్ ఉంది. నా పేరుకి ఒక మీనింగ్ ఉంది. సో అలా ఇక్కడ 2 ఫ్యామిలీస్ ని యునైట్ చేసేది కావేరి అని చెప్పి కావేరి అని పెట్టారు. జాతరలో నాకు నామకరణం అయింది. అండ్ దట్ నేమ్ ఈస్ గివింగ్ రీసౌండ్స్ ఎవ్రీవేర్ నౌ. హ్యాపీ. అండ్ ఇక్కడ జాతర పోర్షన్ లో నాకు నచ్చిన ఆస్పెక్ట్ సుక్కు మార్క్ సాంగ్స్. అలా గంగో రేణుకు తల్లి సాంగ్లో అల్లు అర్జున్ విశ్వరూపం చూస్తాం. అండ్ ఈ సాంగ్కి క్లైమాక్స్కి చిన్న లింక్ కూడా ఉంటుంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సాంగ్ అయిన 1 minute సూసేకి సాంగ్ వస్తుంది. ఒక కమర్షియల్ మూవీలో 2 songs 1 minute గ్యాప్లో రావడం చాలా రేర్. అంటిల్ అండ్ అన్లెస్ అది మ్యూజికల్ ఫిలిం అయితే తప్ప, అది కూడా ఒక రకమైన రిస్కే. కానీ అక్కడ ఉంది ఎవరు, సుకుమార్ గారు. అప్పటి వరకు పుష్పాని రాగా చూస్తాం, కానీ ఇమీడియట్గా పుష్ప ఎంత వల్నరబుల్ ఉంటాడో అని శ్రీవల్లి చెప్తుంది. చాలా మంది మూవీలో శ్రీవల్లిది లస్ట్ అని అన్నారు. లస్ట్ ఈస్ గుడ్ ఇఫ్ ఇట్ ఈస్ బిట్వీన్ కన్సెంటింగ్ ఇండివిజువల్స్. కానీ ఇక్కడ శ్రీవల్లి అండ్ పుష్ప భార్య భర్తలు కదా. శ్రీవల్లి లవ్ లాంగ్వేజే ఫిజికల్ టచ్. అది చూపించడానికే సుకుమార్ గారు కూడా ట్రై చేశారు. అందుకే ఇక సీన్ ఉంటుంది, ఈ కాలు నాదే ఈ కాలు కూడా నాదే అని శ్రీవల్లి అంటుంది. వాళ్ళిద్దరూ వేరు కాదు, ఒకటే అని ఫస్ట్ హాఫ్ లో చెప్తారు. ఇద్దరు ఒకటే అని చెప్పడానికి రియలిస్టిక్ గా సీన్స్ తీశారు కూడా. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంటుందని చెప్పి. శ్రీవల్లి దగ్గర మాత్రమే పుష్ప లవ్, లస్ట్, ఎమోషనల్ సైడ్, వల్నరబిలిటీస్ ఓపెన్ గా తెలుస్తాయి. ఇన్ఫాక్ట్ ఈ మూవీ రైటర్ చెప్పారు, ఎప్పుడైతే శ్రీవల్లి కోసం స్టాండ్ తీసుకుంటాడో పుష్ప, అప్పుడు పుష్ప ఫేట్ మారిపోద్ది అని చెప్పి. పార్ట్ 1లో జాలీరెడ్డిని కొట్టినప్పుడు పార్ట్ 2లో సీఎం ఫోటో శ్రీవల్లి అడిగిందని చెప్పి ఎంపీని సీఎం చేస్తాడు పుష్ప. భార్య మాట వింటే పవర్ వస్తుంది, డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు సుకుమార్ సార్. అండ్ ఆయన రైటింగ్ రియాలిటీ నుంచే వస్తుంది అనిపిస్తుంది భయ్య. ఆయన వైఫ్ తబితా గారి గురించి మాట్లాడుతూ స్టేజ్ మీద చాలా సార్లు ఎమోషనల్ అయ్యారు సుక్కు గారు. ఉమెన్ ని స్ట్రాంగ్ గా రిప్రజెంట్ చేసే రైటర్స్ అందరూ వాళ్ళ రియాలిటీ నుంచే మోస్ట్లీ తీస్తారు. అప్పట్లో గౌతమ్ మీనన్ సినిమాలో హీరోయిన్స్ బాగుంటారు కదా, మీ లైఫ్ లో ఉన్న విమెన్ వల్లేనా అని అడిగారు. అదే రీజన్ అని చెప్పారు జీవిఎం. సుకుమార్ గారు మాత్రం అలా చెప్పక్కర్లేదు, ఆయన వైఫ్ ఆర్ డాటర్ ని చూసే తెలిసిపోద్ది. ప్రతి సీన్ లోని శ్రీవల్లిని పెడతారు, ఏదో సాంగ్ కి వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ కాదు శ్రీవల్లి. ఇనీషియల్ వర్షన్ లో కూడా శ్రీవల్లి సీన్స్ అన్ని ఉంచారు. 20 minutes స్ట్రీమ్ చేయాల్సి వస్తే జపాన్ పోర్షన్, రామేశ్వరం ఎపిసోడ్, ఎండింగ్ ఇవన్నీ లేపేశారు తప్ప శ్రీవల్లితో లవ్ సీన్స్ ఉంచారు. ఇవన్నీ ఉంటేనే లేటర్ శ్రీవల్లి ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు బిలీవబిలిటీ అయితే ఉంటుంది. సాంగ్స్ కి మాత్రమే పరిమితమయ్యే క్యారెక్టర్ వచ్చి స్టాండ్ తీసుకుంటే ఆ సీన్ పెద్దగా పండదు. అందుకే మూవీలో చూస్తే ఫస్ట్ సీన్లోనే శ్రీవల్లికి అజయ్ క్యారెక్టర్కి కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్ చేస్తారు. దానికి పే ఆఫ్ జాతరలో ఇస్తారు. సూసేకి సాంగ్లో పుష్ప అమ్మవారిని తయారు చేశాక చెవిలోళ్ళు కళ్ళు పెడతారు. అవి తీసేశాక ఆ మట్టితో ఆటలు ఆడతారు విలన్స్. ఇక్కడ వాళ్ళేంటో చెప్పేస్తారు. తారక్ పొన్నప్ప అని కూడా మేము రీసెంట్గా ఇంటర్వ్యూ చేసాం. ఆయనకి సిక్కుసారి ఇచ్చిన నోట్స్ ఏంటో తెలుసా, మీరు ఎన్ని చేసినా నవ్వుతూనే ఉంటారు అండ్ ఒక కన్ను ఇన్వాలంటరీగా పడిపోతా ఉంటుందని చెప్పి. అండ్ ఆయనది మా ఇంటర్వ్యూలో చేసి చూపించారు. అమేజింగ్ టాలెంట్. బిహైండ్ ద సీన్స్ చాలానే జరిగింది. ఆ ఇంటర్వ్యూ కూడా ఒక లుక్ వేసేయండి. కమింగ్ బ్యాక్, ఇంత ఇంపార్టెంట్ జాతర ఎపిసోడ్ ఎండ్ అయ్యేది శ్రీవల్లితో. ఆ క్యారెక్టర్ చుట్టూనే అంతా అవుద్ది. అండ్ ఈ సీన్ అంతా పుష్పవి కేవలం రియాక్షన్ షాట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఈ సీన్లో కట్స్ కూడా ఉండవు. రష్మిక టేక్స్ ఓవర్ ద సీన్. కట్ లేకుండా ఇంత పెద్ద సీన్ ని ఎక్స్ప్లోజివ్ ఎనర్జీతో చేస్తారు ఆవిడ. యానిమల్ కి అవార్డు రానప్పుడు సందీప్ వంగా ఫీల్ అయ్యారు. ఈ మూవీకి మాత్రం ఇద్దరికి వచ్చేలా ఉంది. ఒకటి ఐకాన్ స్టార్ కి అండ్ ఇంకోటి మన నేషనల్ క్రష్ కి. అంత ప్రాపర్ గా క్యారెక్టర్ స్కిన్ లోకి వెళ్ళిపోయారు. పుష్ప కూడా శ్రీవల్లి ప్రెగ్నెంట్ అనగానే తన పక్కన పడుకోడు. ఆల్సో వైఫ్ ప్రెగ్నెంట్ అన్నప్పుడు చేతులతో మోసుకుని వెళ్తాడు. ఇలాంటి మూమెంట్సే జనాలకి నచ్చేది. అండ్ ఐటమ్ సాంగ్ లో కూడా శ్రీవల్లిని పెడతారు. వైఫ్ కంట్రోల్లోనే పుష్ప ఉన్నాడు అన్నట్టు. అండ్ శ్రీవల్లి స్టెప్స్ వేసినప్పుడు కూడా క్యూట్ అనిపిస్తుంది. ఈవెన్ కిసిక్ సాంగ్ కి లీడ్ కూడా ఫస్ట్ నుంచే ఇస్తారు. అది మీరు ఈజీగా కనిపెట్టవచ్చు. మూవీలో మనం బన్వర్ సింగ్ చనిపోయాడని అనుకోవచ్చు, కానీ షెకావత్ అంత ఈజీగా చనిపోడు. దట్స్ నాట్ ద ఎండ్. షెకావత్ ఆ ప్లాన్ వేసేది సస్పెన్షన్ నుంచి తప్పించుకోవడానికి. ఇప్పుడు తను ఓడిపోయినట్టు కాదు కదా. అండ్ క్లైమాక్స్ రప్ప సీక్వెన్స్. ఇదంతా పార్ట్ 1కి ఒక ఆర్క్ లాగా ఉంటుంది. పార్ట్ 1లో ఒక అమ్మాయిని జాలీరెడ్డి ఎక్స్ప్లాయిట్ చేస్తే పుష్ప తన షర్ట్ ఇచ్చి పంపేస్తాడు. ఆ సీన్లో దెబ్బలు కూడా తింటాడు తప్ప రివర్స్ అవ్వడు. లేటర్ శ్రీవల్లికి స్టాండ్ తీసుకుంటాడు. అప్పటి నుంచే ఏ అమ్మాయికి ఏమైనా స్టాండ్ తీసుకుంటాడు పుష్ప. ఇది కూడా పుష్ప క్యారెక్టర్ ఎవల్యూషన్. మోరల్ కంపాస్ ని ప్రాపర్ గా ఎక్స్ప్లోర్ చేయడమే. ఈ రప్ప సీక్వెన్స్ లో హైలైట్ ఏంటి అంటే పుష్ప ఫైట్. అయితే సుక్కసారి నార్మల్ గా ఫైట్స్ డిజైన్ చేసే టైప్ కాదు. అందుకే పార్ట్ 1లో ఫైట్ చేసిన విలన్స్ ని తెస్తారు. పార్ట్ 1లో చేతులు కట్టేస్తే ఎలా విన్ అయ్యాడు అని పెడతారు. ఇందులో చేతులు కాళ్ళు కూడా కట్టేస్తే ఎలా విన్ అవుతాడు అని పెడతారు. అయితే ఇక్కడ ఈ ఫైట్ కి కొరియోగ్రాఫర్ కూడా ఉన్నారు. ఎందుకంటారా, గంగో రేణుకు తల్లి సాంగ్ గుర్తుంది కదా, ఆ సాంగ్ ని ఇద్దరు మాస్టర్స్ కలిసి చేశారు, గణేష్ ఆచార్య అండ్ పోలకి విజయ్. ఇప్పుడు మళ్ళీ కొరియోగ్రాఫర్ ఎందుకు అవసరం అని అంటారా,
ఈ ఫైట్ లో షార్ట్స్ గంగో రేణుక తల్లి షార్ట్స్ కి సిమిలర్ ఉంటాయి. అమ్మవారు పూనిందని చెప్పడానికి ఇలా ప్యారలల్ గా వెళ్ళారు. ఆల్సో పేక కొరికేయడం ఏం ఊరికే పెట్టలేదు. దాక్కో దాక్కో మేక ఆ సాంగ్ ఉంది కదా, దాక్కో దాక్కో మేక పులొచ్చి కొరుకుద్ది పేక, ఆ థీమ్ ని ఈ ఫైట్ లో యూజ్ చేశారు. ఇలాంటి చాయిసెస్ వల్ల నాకు మూవీ ఇంకా బాగా నచ్చింది. కమింగ్ టు క్లైమాక్స్, ఇంతకీ లాస్ట్ లో బాంబ్ ట్రిగర్ నొక్కింది ఆ మెయిన్ వాడు ఎవరు అని చాలా మందికి డౌట్ ఉంది కదా. ఇక్కడ ఉంది షెకావత్ అని మా ఇంటర్ప్రిటేషన్. బిగ్గెస్ట్ హింట్ ఆ చేతులు, అవి మొత్తం కాలుంటాయి. అయితే షెకావత్ కి జుట్టు లేదు కదా, ఇందులో మాత్రం జుట్టు ఎలా వచ్చింది అని మీరు అనుకోవచ్చు. షెకావత్ ఇంట్రోకి స్మగ్లర్స్ అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, అందులో ఒకడు గుండు పోలీసురా అంటాడు. షెకావత్ విగ్ తీసి గుండు పోలీసా అని చెప్పి ఫైర్ అవుతాడు. అందుకే లాస్ట్ షాట్ లో హెయిర్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. ఆల్సో ఆ మెయిన్ విలన్ కి ఒక కొత్త సింబల్ ఇచ్చారు. నాకైతే బ్యాట్మ్యాన్ లో హార్వే డెంట్ ట్రాక్ గుర్తుకొచ్చేసింది. హార్వే డెంట్ నిప్పుల కొలిమిలో మండాక ఇంకా పవర్ఫుల్ అవుతాడు. అప్పటిదాకా ఉన్న ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ వదిలేసి ఒక ప్రాపర్ విలన్ లా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. పుష్ప 3లో బన్వర్ కూడా ఇలానే అవుతాడు అనిపిస్తుంది. బికాస్ పుష్ప 2లో స్టిల్ బన్వర్ కొన్ని రూల్స్ కి కట్టుబడి ఉంటాడు. ఇష్టం వచ్చినట్టు ఎన్కౌంటర్స్ చేయడం లాంటివి చెయ్యడు. ఎస్, ఒక సిండికేట్ మెంబర్ని వేసేస్తాడు, బట్ అది సైకలాజికల్గా దెబ్బ కొట్టే స్కీమ్లోనే చంపుతాడు, కానీ తన క్రేజీనెస్ వల్ల అయితే కాదు. సమ్హౌ పార్ట్ 3లో ఈ క్యాలిక్యులేషన్ ఉండవు అనిపిస్తుంది. బన్వర్ విల్ కిల్ ఎనీవన్ అండ్ ఎవ్రీవన్ టు గెట్ టు పుష్ప అనిపిస్తుంది. నౌ పుష్ప 3 ద ర్యాంపేజ్. పుష్ప మెయిన్ థీమ్ ఏంటి? తన ఐడెంటిటీ. పుష్పకి ఎప్పుడైతే ఇంటి పేరు వచ్చేసిందో ఆ రోజు తను అక్కడ కుప్పకూలిపోతాడు, కన్నీరు మున్నీరైపోతాడు, అంత ఎమోషనల్ ఉంటాడు. బికాస్ తనకి కావాల్సింది ఫ్యామిలీనే. అందుకే చిన్నప్పుడు నువ్వు ఆయన కొడుకువైతే నీటిలోకి దూకే అని బాల్ తీసుకురా అంటే పాపం నిజంగా నీటిలో దూకేస్తాడు. పుష్పకి తన ప్రాణం కన్నా ఫ్యామిలీ ఎక్కువ. అలాంటిది తన ఐడెంటిటీని అంటే ఫ్యామిలీని లేకుండా చేస్తే ఇప్పుడు ఏం చేస్తాడు? ఇదే పుష్ప 3 థీమ్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. అందుకే ర్యాంపేజ్ అని పెట్టారు. పుష్ప ఐడియాలజీలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, పుష్ప గ్రే క్యారెక్టర్ అవ్వచ్చేమో కానీ తన ప్రపంచాన్ని చూసేది మాత్రం బ్లాక్ అండ్ వైట్ లోనే. అందుకే గోవింద్ దబ్బకి ఎలివేషన్ ఇస్తాడు. మంగళం సీన్ మీద కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్మైరేషన్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బన్వర్ ఈజ్ ఏ కరప్ట్ ఆఫీసర్ కాబట్టి వాడిని బ్లాక్ కేటగిరీలో తోసేసి రెస్పెక్ట్ అయితే ఇవ్వడం. ఇట్లా పుష్ప లైఫ్ లో ఉన్న ప్రతి క్యారెక్టర్ ని బ్లాక్ అండ్ వైట్ బాక్సెస్ లో పెడతాడు. అండ్ అట్ ద సేమ్ టైం బన్వర్ లాగా హిపోక్రైట్ లా ఉండే క్యారెక్టర్స్ ని చూస్తే పుష్పకి చిరాకు. లాస్ట్ లో రావు రమేష్ మీద రెస్పెక్ట్ పోవడానికి రీజన్ కూడా ఇదే. బికాస్ ఫస్ట్ టైం రావు రమేష్ ఒక హిపోక్రైట్ లా యాక్ట్ చేస్తాడు కాబట్టి. అండ్ పుష్ప క్యారెక్టర్ గురించి ఆలోచిస్తే ఇంకొకటి కూడా అనిపించింది. ఐ కుడ్ బి రాంగ్, బట్ పుష్ప తనకన్నా ఓల్డర్ పీపుల్ వ్యాలిడేషన్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. వాళ్ళు గుర్తించాలని కోరుకుంటాడు అనిపిస్తుంది. లైక్ పుష్పకి చిన్నప్పటి నుంచి ఫాదర్ లేడు, సో ఒక ఓల్డర్ మేల్ నుండి తనకి రావాల్సిన ప్రేమ రాలేదు. ఈ ప్రాసెస్ లో మేబీ ఈ మూవీలో ఓల్డర్ మేల్స్ నుండి అదే గుర్తింపు కోరుకుంటాడు అనిపించింది. ఫస్ట్ కొండారెడ్డి కోసం చాలా రిస్క్ తీసుకుంటాడు. ఎస్, పుష్ప ఓన్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతుంది, కానీ కొండారెడ్డిని క్రాస్ అయితే ఎక్కడ చేయడు. పుష్పని చంపుదామని ట్రై చేసినప్పుడే కొండారెడ్డి అంటే ఉన్న ఇంప్రెషన్ పోతుంది. అలానే ఆ తర్వాత రావు రమేష్ కి కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. ఇన్ఫాక్ట్ రావు రమేష్ కూడా పుష్పని చాలా ట్రస్ట్ చేస్తాడు. ఆ నమ్మకం ఉండబట్టే పుష్పని సారీ అడగడానికి వెళ్తాడు. అండ్ పుష్పకి కూడా రెస్పెక్ట్ ఉంది కాబట్టే వెళ్ళి సారీ కూడా చెప్తాడు. కానీ క్లైమాక్స్ ఫైట్ అప్పుడు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతూ ఉంటే వదిలేయమని చెప్పగానే రావు రమేష్ క్యారెక్టర్ మీద ఇక రెస్పెక్ట్ అంతా పోతుంది. ఆల్సో సీఎంని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు పుష్ప ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఒకసారి చూడండి. చాలా సిగ్గుపడతాడు, బ్లష్ అవుతాడు. సీఎంకి తన ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు అని తనని గుర్తిస్తాడని చాలా ఫీల్ అవుతాడు. అంటే ఎస్, శ్రీవల్లి ఫోటో అడగడం ఇస్ దేర్, బట్ పుష్పకి కూడా పర్సనల్లీ అలాంటి గుర్తింపు కోరుకున్నాడు అనిపించింది ఈ సీన్ చూసాక. ఈ మూవీని కొంతమంది భోజ్పురి మూవీ అని, నార్త్ వాళ్ళకని, అది ఇదని చెప్పి చాలా కామెంట్ చేశారు. సుకుమార్ గారు ఆర్ట్ అండ్ కామర్స్ బ్యాలెన్స్ చేయడంలో ఎక్స్పర్ట్. అండ్ ఈ మూవీతో 10-fold ఎవాల్వ్ అయ్యారు అనేది వాస్తవం. ఒక కూలి పని చేసుకునేవాడు కాలు మీద కాలు వేసుకుంటే అది ఎంత తప్పుగా చూస్తారో తెలిసిందే. కానీ అలాంటి కూలి పని చేసుకునేవాడు ఎదగాలి అనుకుంటే ఎదగొచ్చు, కాలు మీద కాలు వేసుకోవచ్చు, వాళ్ళకి కూడా ఐడెంటిటీ ఉంటుంది అని చెప్పడం సుక్కు సార్కే చెందింది. దాన్ని చీప్ చేయడం తప్పు. ఈ మెంటాలిటీ కరెక్ట్ కాదు. ఏ ఫిలిమ్స్ తక్కువ కాదు. అండ్ రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ చూసాం, అందులో ఇండిపెండెంట్ ఫిలిం మను తీసిన ఫణేంద్ర నరిశెట్టి గారు ఒక మాట చెప్పారు. అతను నెక్స్ట్ నుంచి కమర్షియల్ మూవీస్ చేస్తారంట. అయితే ఆయన ఎగ్జాంపుల్ ఇచ్చింది సుక్కు సార్దే. ఆర్ట్ మూవీస్ తో స్టార్ట్ అయ్యి కమర్షియల్ మూవీస్ కి రెస్పెక్ట్ తెచ్చే సైడ్ కృషి చేస్తున్నారు సుకుమార్ గారు. సో సుక్కు గారులానే ఆయన కూడా కమర్షియల్ సినిమా స్థాయిని పెంచడానికి సినిమాలు చేస్తా అన్నారు. ఎప్పుడైతే మీరు చేసిన పని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అవుతారో అప్పుడు మిమ్మల్ని టార్చ్ బేరర్ అన్నట్టే. అండ్ సుక్కు గారి మూవీ మేకింగ్ ప్రాసెస్ ఎప్పుడు ఎంజాయ్ చేయరంట. ఈ మూవీకి సక్సెస్ కూడా చేసి ఉండరు, ఎందుకంటే మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి కాబట్టి. బట్
ఈ మూవీ వల్ల కమర్షియల్ సినిమా రెస్పెక్ట్ పెరిగింది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కమర్షియల్ సినిమా స్థాయిని పెంచారు. అది ఎవ్రీ ఫ్రేమ్ లోనూ కనిపిస్తుంది. పుష్పతో సుకుమార్ గారు అండ్ అల్లు అర్జున్ గారు అచీవ్ చేసింది ఇదే ఆల్సో. అండ్ ఈ మూవీకి బిగ్ అసెట్స్ అంటే టీమ్ అందరికీ క్రెడిట్ ఇవ్వాల్సిందే, బీట్ యాక్టర్స్ ఆర్ టెక్నీషియన్స్, ఆల్సో ద ప్రొడ్యూసర్స్ మెయిన్లీ. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే please do like, share and subscribe to Thai View and hit the bell icon for more updates. Signing off, Team Thai View.